హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదానికి సంబంధించి చాలామంది ఇటు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అదే క్రమంలో ప్రజెంట్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళబోతున్నారు. ఇక ఆయనని వెళ్లకుండా ఆపేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నట్టుగా అయితే వినిపిస్తోంది. రేపు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే వస్తున్నట్టుగా డిక్లరేషన్ కూడా ఇచ్చారు. ఇక ఈ డిక్లరేషన్కి సంబంధించి బీజేపీ నేతలు కొంతమంది ఆయనని రాకూడదు అనే విధంగా ఆయనని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మనం చూసుకుంటే ఇది హిందువుల అంతర్గత వ్యవహారం అని, వ్యక్తులను అన్య మతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ అయితే సూచించడం జరిగింది. అంటే ఏదో మనసులో ఏదో పెట్టుకొని మీరు హిందూ టెంపుల్ మీరు రాకూడదు ఇలాంటివి ఏవి మాట్లాడగా ఇక్కడ మతపర లొల్లులు ఏమీ లేవు. అది ఒక లడ్డూ విషయానికి సంబంధించింది. లడ్డూని అలా జంతునూతను కలపడం తప్పు కాబట్టి దానికి సంబంధించి ఇందులో మతపర ఇటు కులపర విభేదాలు ఏమి తీసుకురాకుండా అని కూడా చెప్పడం జరిగింది. జగన్ తిరుపతిలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ. అదేవిధంగా ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు టీటీడీ చూసుకుంటుంది ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఏంటి అనేది. మరి చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళకట వదిలేయండి. అది ఆ మ్యాటర్లో మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వకండి. ఇన్వాల్వ్ అయితే అదేదో కొత్తగా మనం ఏదో సృష్టిస్తున్నాం అన్నట్టుగా కూడా అది కనిపిస్తూ ఉంటుంది. డిక్లరేషన్ ఇస్తారా లేదా, ఆలయ సాంప్రదాయాలు మర్యాదలు నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అదంతా వాళ్ళ ఇష్టం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు సినీ రంగానికి సంబంధించి అందరూ కూడా దీనిపైన చెప్తూ ఉన్నారు. ఇక ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు తప్పు అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా మనకేం డీటెయిల్స్ దొరకలేవు. దొరికినప్పుడు ఆయన గురించి మాట్లాడడం. ఇప్పుడు ఆయనని వెళ్ళనివ్వండి. ఆయన అక్కడికి వెళ్తానంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. వెళ్ళే వ్యక్తిని ఆపకండి. అదంతా టీటీడీ చూసుకుంటే అదంతా మన అవసరం కాదు అని క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. సో రేపు అటు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళబోతున్నారు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడతారా లేదా అనేది రేపటి వల్ల తెలిసిపోతుంది.